హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది. కాసేపటి క్రితమే మనకు డిఎస్సి ఎస్జిటికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే వచ్చాయి. వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఒక పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ స్పెషల్ కోర్స్ అని, డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది కదా. అంటే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి కూడా హాల్ టికెట్స్ అనేవి రావడం జరిగింది. ఎస్జిటి అభ్యర్థులకు కూడా హాల్ టికెట్స్ అనేవి రావడం జరిగింది. నేను మీకు ఎస్జిటికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్తాను. సేమ్ ఇది ప్రాసెస్ అనేది స్పెషల్ కోర్సులో కూడా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అవగాహన అయితే చేసుకోగలరు. సో జస్ట్ మీరు అక్కడ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ దగ్గర మీరు క్లిక్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో అది మీకు క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. మొబైల్లో కూడా ఇవి అయితే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయితే అవుతున్నాయి. కంప్యూటర్లో మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీరు మొబైల్లో కూడా ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకు వస్తున్నాయా లేదనేది మీకు తెలిసిపోతుంది అనమాట. నేను క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తాను, మీరు కూడా ఏదో ఒక బ్రౌజర్ అయితే యూజ్ చేయండి. క్యాండిడేట్ ఐడి ఆర్ రెఫరెన్స్ ఐడి అంటే మనకు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో స్టార్టింగ్లో మనకు ఒక నెంబర్ అయితే ఉంటుంది. అది క్యాండిడేట్ ఐడి ఆర్ రెఫరెన్స్ ఐడి అనమాట. ఆ యొక్క నెంబర్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ అని చేసినట్లయితే మీరు హాల్ టికెట్ పొందొచ్చు. లేదు అనుకుంటే మీరు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేసినట్లయితే హాల్ టికెట్ అయితే వస్తుంది. ఇంకా మనకు ఆధార్ కార్డ్ నెంబర్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఆ మూడిట్లో ఏది ఎంటర్ చేసినా దాని తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసినా సరే మీరు ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ని డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ అనేది బాగానే వర్క్ అనేది అవుతుంది, స్లోగా అయితే లేదు. ఎవరికి టెన్షన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, డిఎస్సికి సంబంధించి ఎస్జిటి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే రావడం జరిగింది కాబట్టి మీ ప్రతి ఫ్రెండ్ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేయండి. మీరు హాల్ టికెట్స్ అనేవి ఒక 2-3 కాపీస్ అనేవి ఉంచుకోండి. పీడిఎఫ్స్ రూపంలో కూడా మీరు ఈ యొక్క కాపీస్ని కనుక ఉంచుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా సరే హాల్ టికెట్స్ అనేవి మిస్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా వాటిని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీకు అక్కడ ఇస్తారు కాబట్టి ఆ యొక్క సెంటర్ అనేది ఆ యొక్క ప్లేస్లో ఉందా లేదనేది కూడా ముందు రోజు వెళ్ళి చెకింగ్ అనేది చేసుకుంటే చాలా వరకు టెన్షన్ అనేది మనకు తగ్గుతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.